ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 19, బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. వ్యాఖ్యాన అంశం క్రొత్త నిబంధన. వ్యాఖ్యాన అంశం క్రొత్త నిబంధన. వ్యాఖ్యానం: ముగ్గురు బలాఢ్యులు దావీదు మీద ప్రేమను బట్టి ప్రాణాలకు తెగించి ఫిలిష్తీయుల సైన్యంలో జొరబడి బెత్లెహేము బావి నీరు చేదుకొని దావీదుకు తెచ్చి ఇస్తే ఆయన పలికినదేమనగా, ఈ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా? చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అవును, ఆ నీళ్లే గాని దావీదు సూచనగా రక్తము అని దాన్ని పిలిచాడు. అలాగే గిన్నెలోనున్న ఆ రసము వారికి చూపుచు, ఇది నా రక్తము అని క్రీస్తు సూచనగా పలికాడు. అది క్రొత్త నిబంధన రక్తము అని ఎరుగండి. దేవునికి మానవులకు ఆ రక్త మూలము క్రొత్త ఏర్పాటు అయింది. ఆ ఏర్పాటు క్రింద నమ్మిన వారు పాపక్షమాపణ పొందారు. రెండవదిగా, రాబోవు తండ్రి రాజ్య సంబంధమైన మహిమలో హక్కుదారులయ్యారు. మూడవదిగా, మిక్కిలి సంతోషం కూడా పొందారు. ఎందుకంటే ఈ సందర్భంతో కూడా వారు కీర్తన పాడి ఒలీవ చెట్ల కొండకు వెళ్ళిరి అని వ్రాయబడి ఉంది. క్రీస్తు కీర్తన పాడి మరణానికి మన కొరకు వెళ్ళెను అనే మాట చాలా గొప్పది. ఆయనకు గొప్ప శ్రమ కలిగింది. దాని వలన మనకు గొప్ప రక్షణ కూడా లభించింది. మీరు రక్షింపబడితేరా లేదా? క్రొత్త నిబంధన క్రింద దాగితేరా లేదా? నిబంధన అంటే ఇద్దరు ఉండాలి. కనుక క్రీస్తును నమ్మిన మీరు ఒంటరిగా లేరు. ఆయన మీతో కూడా ఆ నిబంధన కట్టు క్రింద కట్టబడి ఉన్నాడు. ఆయన కాడి అను సంగతి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో చెప్పింది దీనికే. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.